అంటే గాంధారికి పాండురాజుకి కిందమని శాపం ఉంది. నీ భార్యలతో సంగమిస్తే ఉత్తర క్షణంలో మరణిస్తావు. ఏ భార్యతో సంగమించావో ఆమె కూడా మరణిస్తుంది. కాబట్టి ఇక పాండురాజుకి సంతానం కలగదు. పాండురాజుకి సంతానం కలగదు కాబట్టి ధృతరాష్ట్రుని భార్య అయిన గాంధారికే సంతానం కలుగుతుంది. ఇప్పుడు కుంతిదేవికి మాద్రికి సంతానం కలిగే అవకాశం లేదు. కాబట్టి ఇక పాండురాజు తర్వాత రాజ్యానికి వారసులు పాండురాజు వైపు నుంచి లేరు. తన భర్త అంధుడై రాజ్యం చేయలేదు, కానీ తన సంతానం అంధులు కారుగా, వాళ్ళు రాజ్యం చేస్తారుగా. తన భర్త పొందలేకపోయినది ఏది ఉన్నదో అది తన బిడ్డలకు వస్తోందిగా. ఇప్పుడు అవకాశం వస్తోందిగా. పైగా తాను గర్భిణి. కుంతిదేవి గర్భిణి కాదు, అవదు కూడా. ఎందుకని అంటే కిందమని శాపం ఉంది, భార్యా సంగమం పాండురాజుకి నిషేధింపబడింది. ఇది ఆమె సంతోషం. కానీ ఆమె ఊహించని రీతిలో కుంతిదేవికి చిన్నతనంలో దుర్వాసో మహర్షి ఇచ్చిన వరం చేత యుధిష్ఠిరుడు జన్మించాడు. ఆమెకి ఈ వార్త తెలిసింది గాంధారికి. కుంతిదేవికి కొడుకు పుట్టేశాట, యుధిష్ఠిరుడు పుట్టాట, ధర్మరాజు పుట్టాడు, ధార్మికంగా పుట్టాడు. కుంతిదేవి గురించి చెప్పినప్పుడు ఆ విషయాలు చెప్తాను. కాబట్టి ఇప్పుడు నాకు సంతానం కలగలేదు. అవతల కుంతిదేవికి కొడుకు పుట్టేశాడు. పుట్టరు అని నేను అనుకున్నాను, కానీ పుట్టాడు. వాడు ధార్మికుడు, ధర్మబద్ధంగా వచ్చాడు. కాబట్టి ఇప్పుడు సింహాసనానికి ఉత్తరాధికారి. నా భర్తకి రాజ్యం లేదు. ముందు గర్భం వస్తే మాత్రం ఈ పుట్టే పిల్లలకి ఏం యోగం ఉంది? వీడు పుట్టే ఏం చేస్తాడు? మళ్ళీ వాళ్ళకి దాస్యం చేస్తాడు. అంటే ఎన్ని సుగుణములు ఉన్నా గాంధారికి మాతృత్వం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం చిన్న అసూయ వచ్చింది. వాళ్ళదే రాజ్యం, నా కొడుక్కి రాదు. అరే పుట్టరేమో అనుకున్నాను, పుట్టేశాడు. ఈ బాధ తట్టుకోలేక ఏం చేసిందంటే, పుట్టి మాత్రం ఏమనుభవిస్తారా మీరు అని ఆ కోపంతో తన కడుపుని తాను బాదుకుంది. ఎంత బాదుకుందని చెప్పారంటే భారతంలో, ఆమె కడుపులో ఉన్నటువంటి పిండము ఆమె నుండి స్రవించి ముందుకి విసిరివేయబడింది. అందరూ బాధపడ్డారు. అంత దారుణమైన పని చేసింది గాంధారి అని బాధపడుతుంటే అప్పుడు వచ్చాడు వ్యాసుడు, ఎవ్వరూ పిలవకుండా. వ్యాసుడు వచ్చాడు అంటే ఏదో ఉంటుంది. మళ్ళీ భారతంలో అక్కడ వచ్చాడు. దాని నిరింగి పరాశరసూనుడు చనుదించి సుబలసుత చూచి మనోహీనవై గర్భపాతముగా ఇట్టుల చేయుటిదియు కర్తవ్యంబే మనోహీనవై అన్నాడు. మనసు ఎలా చంపుకున్నావు చూడండి. చెయ్యరాని పని చేశారనుకోండి, మనసు లేదా నీకు అంటారు. కొంచెం తల్లి కొట్టడంలో, అసలు అమ్మ కొట్టడం అంటే తాటాకు మంట, ఎంతో జాగ్రత్త తీసుకుని దెబ్బ తగలకుండా కొడుతుంది తప్ప, నాన్నగారు కొడితే దెబ్బ తగులుతుందేమో కానీ అమ్మ కొడితే దెబ్బ తగలదు. అంత ప్రేమైకమూర్తి అమ్మ. అటువంటి అమ్మ కొట్టడంలో పొరపాటున ఏ కంటి దగ్గర దెబ్బ తగిలింది అనుకోండి, అంత ప్రేమ లేకుండా ఎలా కొట్టేశావే అంటారు. అదే మాట వ్యాసుడు వేశాడు. మనోహీనమై, మనసు లేకుండా బిడ్డలను ఎలా చదువుకున్నావమ్మా, గర్భస్రావం అయిపోయేటట్టుగా అలా ఎలా బాధేసుకున్నావు కొడుకుని. అది శోకమైతే గుండెలు బాదుకుంటారు. తన పుత్రులకు రాజ్యం రావట్లేదన్న ఆక్రోశము కనుక కడుపు బాదుకుంటారు అని మహానుభావుడు త్రికాలవేది కదూ, శివుడి మాట ఉత్తినే పోకూడదు కదూ, ఆయన వరమిచ్చాడు. నూర్గురు పుట్టవలసిందే. అందుకే శివాజ్ఞ మేరకు వ్యాసుడు ఒక మాట చేశాడు. ఇమ్మాంసపేశి ఏకశతం ఉదయింతురు సుతులు ముదమ్మున ఇది తథ్యము ఇంకనైనా అతియత్నంబున రక్షింపు దీని నావచనమునన్ అని ఆ పిండాన్ని తీసి 100 ముక్కలుగా విభాగం చేశాడు. చేసినప్పుడు 100 ముక్కలు దానితో కలిపి ఇంకొక ముక్క 101 ముక్కలు చేశాడు. చేసి నీటి కుండల యందు వాటిని ఉంచి వీటిని నిరంతరం తడుపుతుండండి. ఈ కుండల్ని తల్లి గర్భమునందు ఎంతకాలం ఉండాలో అంతకాలము పూర్తయిన తర్వాత ఇందులోంచి 100 కొడుకులు 1 కుమార్తె పుడతారు. 101 సంతానాన్ని పొందుతాం. కాబట్టి బెంగ పెట్టుకో అని అనుగ్రహించి నీతి కుండల యందు ఆ పిండం యొక్క ముక్కలను నిక్షిప్తం చేశాడు. అందులోంచి మళ్ళీ 101 మంది సంతానం కలిగారు. అక్కడ కుంతిదేవికి పాండవులు పుట్టారు. ఇక్కడ గాంధారికి దుర్యోధనాదులు జన్మించారు. కుంతిదేవి తిరిగి వచ్చింది. పాండురాజు మరణించాడు, మాద్రి మరణించింది. కుంతిదేవి 5గురితో వచ్చింది. అటు 5గురు పిల్లలు, ఇటు 100 పిల్లలు విద్యాభ్యాసం చేస్తున్నారు, పెద్దవాళ్ళు అవుతున్నారు. చూస్తున్నాడు. చూస్తున్నటువంటి వ్యాసుడు అమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఒక రోజున సత్యవతీదేవి దగ్గరికి.
అమ్మ అన్న మాట అంటే వ్యాసుడికి ఎంత గౌరవమో చూడాలి. ఏ వయసులో ఎవరికి ఏది అందాలో అది అందించిన వాడు తల్లి తండ్రి. ఒక వయసు వచ్చింది, రెక్కలు బడలిపోయి, వాళ్ళు దేని చేత మనశ్శాంతి పొందుతారో, వాళ్ళు దేని చేత ఉత్తమగతులను పొందుతారో, వాళ్ళు దేని చేత పుణ్యాన్ని సముపార్జించుకుంటారో అది తల్లిదండ్రులకు అందించాలి కొడుకు. వాళ్ళకు ఓపికన్నంత కాలం ఆ బిడ్డల్ని పెంచడంలో అయిపోయింది. వాళ్ళ ఓపిక ఉడిగిపోతోంది. ఇప్పుడు వాళ్ళకి పుణ్యం సముపార్జించుకునే అవకాశం ఎవరివ్వాలి? కొడుకు ఇవ్వాలి. అందుకే తల్లి దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పాడు. అమ్మ, క్రూరులు, విలుప్త ధర్మాచారులు, ధృతరాష్ట్ర శృతులు, అసద్వృత్తులు, నిష్కారణ వైరులు, వీరల కారణమున ఎగ్గుపుట్టు కౌరవ్యులకు. అమ్మా, ఆ దుర్యోధనాదులు ఉన్నారే, వాళ్ళు చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు. పుట్టుకతోనే వాళ్ళకి దుర్మార్గమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు పాండవులతో సఖ్యంగా ఉంటారు. రాబోయేటటువంటి కాలంలో వీళ్ళు వాళ్ళు పెనగులాడుకుంటారు. నువ్వు ఈ వంశం నిలబడాలి, వంశం నిలబడాలి అని ఎంతో ఆర్తి చెంది సింహాసనం మీద కూర్చుని ప్రభువు పరిపాలించాలి, ప్రజలు బాగుండాలని కోరుకున్నావు. నువ్వు అనుకున్నట్టు ఉండదమ్మా. ఇక రాబోయే కాలంలో దుర్యోధనుడు పాండవుల్ని మట్టు పెట్టాలని చూస్తాడు. వాళ్ళు వీళ్లే దెబ్బలాడుకుంటారమ్మా. దీని ఎందు పెద్ద పెద్ద యుద్ధాలు జరుగుతాయమ్మా. నీ కళ్ళ ముందు నీ బిడ్డలు ఇలా కొట్టుకుంటుంటే తట్టుకోలేవమ్మా. మరి ఆమె సంతానమే కదా ఆ చిత్రాంగదుడు, విచిత్ర వీర్యులు. విచిత్ర వీర్యుని యొక్క భార్యల ఎందే కదా ఆ పుట్టినటువంటి పిల్లలు. అయినప్పుడు ఆ ధృతరాష్ట్రుడు, పాండురాజు వాళ్ళందరూ కూడా ఆమె యొక్క మనవలే కదా. అయినప్పుడు ఆమె మనసు ఎంత కొట్టుకుంటుంది వీళ్ళందరూ కూడా దెబ్బలాడుకుంటుంటే. కాబట్టి అమ్మ, రాబోయేటటువంటి కాలాన్ని నువ్వు భరించలేవు. నీ మనసుకి శాంతియుతంగా ఇక్కడ ఉండదు. కర్తవ్యం తెలుసుకున్నటువంటి కొడుకు అమ్మా నాన్న చెవిన ఏవి పడకూడదో, అమ్మా నాన్న కన్న బిడ్డలే ఒకరి మీద ఒకరు నేరాలు చెప్పుకుంటుంటే మీరు ఒక్కటి ఆలోచించండి. ఓ కొడుకు దగ్గరికి తల్లి తండ్రి వచ్చారనుకోండి, ఆ కొడుకు తమ్ముడిని తిడుతున్నాడు అనుకోండి అస్తమానం, ఆ తల్లిదండ్రులకు ఎంత బాధగా ఉంటుంది. పెద్ద కొడుకు అన్న ప్రేమతో అక్కడ ఉన్న ఇద్దరు పిల్లల్ని కన్నాం, ఇద్దరు కలిసి పెరిగారు, ఇద్దరికి అన్నం పెట్టాము, ఇద్దరు పెద్దవాళ్ళు అయ్యారు. వాడి పొడ వీడికి కిట్టదు, వీడి పొడ వాడికి కిట్టదు. వీడి దగ్గర ఉంటే వాళ్ళు రారు, వాళ్ళ మాట వీడి దగ్గర ఎత్తకూడదు, వీళ్ళ మాట వాడి దగ్గర ఎత్తకూడదు అని తల్లి వాళ్ళని తిట్టదు. ఏమి కర్మో ఇటువంటి సంతానాన్ని కన్నానని ఆమె ఏడుస్తుంది. అదే కొడుకు చేయవలసిన పని. కొడుకు చెయ్యవలసిన కనీస కర్తవ్యం ఏమిటంటే తనకి ఒకవేళ ఏ కారణం చేత అన్నదమ్ముల మధ్య వైరం ఉండకూడదు. ఒకవేళ అభిప్రాయ భేదం ఉన్నా అది తల్లిదండ్రుల దగ్గర మాట్లాడకూడదు. వాళ్ళు సంతోషపడేటట్టుగా, అమ్మా చెల్లెలు బాగుందమ్మా, అక్క బాగుందమ్మా, నిన్ననే మాట్లాడానమ్మా, ఓసారి మాట్లాడతావా, తమ్ముడు కులసగా ఉన్నాడమ్మా, వాడితో మాట్లాడానమ్మా అనాలి తప్ప అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి తోబుట్టువులకి వ్యతిరేకంగా మాట్లాడి వాళ్ళంటే మండిపోతానమ్మా నేనంటే కన్న తల్లి తండ్రి ఏమైపోతారు. కానీ అమ్మా ఇక్కడ రోజులు ఇక పైన అలా ఉండవు, వీళ్ళు దెబ్బలాడుకుంటారు. నువ్వు రోజు ఏడుస్తూ ఇక్కడ ఉండలేవమ్మా. ఎంత పెద్ద మాట చెప్పాడో తెలుసా ఆయన. మతితలపగ సంసారం బతి చెంచెలం ఎండమావులట్టుల సంపత్ ప్రతతలు అతి క్షణికంబులు గతకాలము మేలు వచ్చు కాలము కంటే. అమ్మా, ఈ సంసారం అన్నది ఉన్నదే ఇదొక మాయాస్వరూపం, మారిపోతుంది. ఏ సంపత్తి నీ కళ్ళ ముందు కనపడుతోందో అది రాబో కాలంలోనో, ఒక కాలంలోనో, ఒక క్షణంలోనో సమస్తం శిథిలం అయిపోతుంది. అందుకే ఆ సంపత్ ప్రతతతులు అతి క్షణికములు, అవి క్షణికములు, ఉండేటటువంటివి కావు. కాబట్టి అమ్మా నా మాట విను. గతకాలంబు మేలు వచ్చు కాలము కంటే. జరిగిపోయిన కాలం ఉందే అది జ్ఞాపకం తెచ్చుకోవడానికైనా బాగుంటుంది, మధుర స్మృతిగా మిగిలిపోతుంది. ఇప్పుడు జరగబోయేది ఉందే అది చూసి నువ్వు తట్టుకునేది కాదు. అప్పుడు నువ్వేమంటావంటే గతకాలంలో వీళ్ళ కోసం ఎందుకు ఇంత ఇచ్చాను, వీళ్ళు పుట్టకపోతే బాగుండేదంట. ఆ మాట నువ్వు అన్ననాడు వీళ్ళు ఉండి చచ్చిన వాళ్ళతో సమానం. వీళ్ళు ఉండి నిన్ను సుఖపెట్టినది ఎక్కడమ్మా? అప్పుడు వాళ్ళు ఉన్నట్ట, ఊడిపోయినట్ట, మర్యాద మంట కలిసిపోయినట్ట, సంస్కారము నిలబడినట్ట, వంశమునకే అప్రతిష్ట రాలా, కుటుంబం అలా ఉంటే కనీసం ఆ మాట వద్దమ్మా మన ఇంట.
గతకాలంబు మేలు వచ్చు కాలము కంటే. కాబట్టి అమ్మా గతకాలము మధుర స్మృతి. ఏం జరుగుతోంది వదిలి నిన్ను నువ్వు తరింప చేసుకో అమ్మా. ఎంతకాలం ఈ సంసార లంపటం ఉంది. తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపో అమ్మా. ఎంత ప్రేమైకమూర్తి! సాక్షాత్ భగవదవతారమైన అమ్మ పట్ల, నాన్న పట్ల, ఆ అంబాలికల పట్ల ఎంత ప్రేమని వ్యక్తం చేశాడు మరదళ్ళ పట్ల. వాళ్ళు ప్రశాంతత పొందాలి. ఆ అంబాలిక తట్టుకోలేదు. రేపు పొద్దున్న ఇద్దరు రాజ్యం కోసమని విధమలైపోయినా కూడా వాళ్ళు సంతానాన్ని పొందారు. వాళ్ళు కామోపభోగం కోసం పొందిన వాళ్ళు కాదు. సింహాసనం ఖాళీగా ఉండకూడదని సమాజ ప్రయోజనం కోసం సంతానాన్ని కన్నారు. అటువంటి వాళ్ళు రేపు పొద్దున్న కళ్ళ ముందు బిడ్డలు కొట్టుకుంటుంటే వచ్చి ఇద్దరు నేరాలు చెప్తుంటే అంబాలిక సిగపట్లు పట్టుకోవాలా, ఏడవాలా? కోడళ్ళు కళ్ళ ముందు ఏడుస్తుంటే ఈ కోడళ్ళ అత్తగారు సత్యవతీదేవి ఏడవాలా, ఉండాలా? ఇది అర్థం చేసుకోలేని మూర్ఖపు బిడ్డలు పుట్టినప్పుడు అటువంటి వాళ్ళు కాదు వంశాన్ని ఉద్ధరిస్తారనుకున్నప్పుడు ఇందుకా నేను కోరుకున్నదని వాళ్ళు ఏడిస్తే అమ్మా నీకు సుఖం ఉండదమ్మా, వద్దిక్కడ. సుఖం ఎక్కడుంటుంది? భగవంతుని ఎందు పెట్టినటువంటి మనసు వలన సుఖము పొందకపోవడం అన్న మాట ఉండదు. ఆయన శాంతికారకుడు. కాబట్టి అమ్మా నీ మనసు భగవంతుని ఎందు లగ్నం చేయి. ఇక్కడ ఉండి లగ్నం చేయడం కుదరదు. ఆ మాట ఈ మాట చెవిన పడతాయి, మనసు నిలబడదు. కాబట్టి వద్దమ్మా, అంతఃపురం వదిలిపెట్టి అరణ్యమునకు వెళ్ళిపోయి తపస్సు చేయి అని అనుమతినివ్వవలసిన వాడు, పంపవలసిన వాడు భీష్మాచార్యుల వారు. భీష్ముడికి చెప్పి వెళ్ళిపోయాడు. భీష్ముడు తల్లిని పిలిచి వేదవ్యాసుడంతటి వాడు చెప్పాడు. ఇది భారతం కథగా వినడానికి కాదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇవాళ చాలా కుటుంబాలలో తల్లిదండ్రులు పొందుతున్నటువంటి వ్యథ ఇది ఎంతంత దూరాలున్నాయంటే నాలా ప్రవచనం చేసేవాడికి తెలుస్తుంది. ఒక అన్నగారు తల్లిని తండ్రిని డబ్బిచ్చి ప్రయాణం చేయించి, అంటే టిక్కెట్ ఇచ్చి తన దగ్గరికి తీసుకెడితే అదే ఊళ్ళో ఒకవేళ తమ్ముడు ఉంటే తమ్ముడి దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. నేను టిక్కెట్ ఇచ్చి తీసుకొచ్చాను, నేను పంపించేసే వరకు ఇక్కడ ఉండు, వాడు తీసుకెళ్తే మళ్ళీ వచ్చి వెళ్ళు. అన్న ఇంటికి తమ్ముడు రాడు, తమ్ముడి ఇంటికి అన్న రాడు. ఆ తల్లిదండ్రుల మనసు ఎంత ఖేదపడుతుంది. పువ్వుల్లో పెట్టి చూడొచ్చు, కానీ కడుపున పుట్టిన అన్నదమ్ముల మధ్య ప్రేమ లేకపోతే, అక్క చెల్లెళ్ళ మధ్య ప్రేమ లేకపోతే, కన్న తల్లిదండ్రులు ఏడ్చిన నాడు ఆ మానవ జన్మ దేనికి కాల్సనా? ఊళ్ళో వాళ్ళని సుఖపెట్టావో ఏడ్చావో, కన్న వాళ్ళనే సంతోష పెట్టలేనప్పుడు ఏం చేసి వాళ్ళకేం బంగారు తొడుగులు తొడగక్కర్లేదు. నీ తోబుట్టువుల గురించి 4 ప్రేమగా మాటలు మాట్లాడు. ఆ తర్వాత వెనక్కి వెళ్ళి నీ భార్యతో ఏం మాట్లాడతావో వేరు విషయం. కనీసం వాళ్ళ ముందు అమ్మ చెల్లెలతో మాట్లాడానమ్మా, క్షేమంగా ఉందిట, వీలైతే ఓసారి రమ్మన్నాను, వాళ్ళ కోసం చెల్లెల్ని పిలు ఏడాదికి ఒక్కసారి. వృద్ధులైపోయినటువంటి తల్లిదండ్రుల కోసం కన్నా నీతో పాటు పుట్టినటువంటి అక్క చెల్లెల్ని పిలిచి దోసకాయ పప్పు అన్నం పెట్టలేవు, 30 రూపాయలు పెట్టి చీర కొని పెట్టలేవు, సంతోషంగా 3 రోజులు చెల్లెలతో మాట్లాడలేవు. నువ్వు చెల్లెలు మాట్లాడుకుంటుంటే చచ్చిపోవలసిన వాళ్ళు ఇంకో 5 ఏళ్ళు బతుకుతారే తల్లిదండ్రులు. ఆ పాటి చెయ్యలేని వాడికి సమాజానికి ఏం చేస్తారు? ఇది లుప్తమైన నాడు ఆ తల్లిదండ్రులు అక్కడ ఉండి ప్రయోజనం లేరు, వెళ్ళిపోమన్నాడు అంతే అడవికి వ్యాసుడు. ఈ కథ చదువుకున్న నాడు వ్యాసుడు గతకాలంబు మేలు వచ్చు కాలము కంటెన్, ఈ మాట ఏ ఇంట ఏ తల్లిదండ్రులు అనుకోకూడదు. ఆ పిల్లలు చదువుకున్న నాడే హాయిగా ఉంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు దెబ్బలాడుకుంటే లాగి లెంపకాయ కొట్టి తప్పురా అన్నయ్య అని ఇద్దరిని మాట వినేటట్టుగా కలిపి కూర్చోబెట్టి అన్నం పెట్టా. ఇవాళ చెయ్యెత్తి కొట్టగలనా? ఏమి ఈ పిల్లలని లోపలికి వెళ్ళి వృద్ధులైన తల్లిదండ్రులు పడుకోబోయే ముందు ఏడుస్తుంటే ఒకళ్ళనొకళ్ళు ఓదార్చుకుంటే ఆ బిడ్డలు ఉన్నట్ట ఊడిపోయినట్ట. భారతం చదివితే మనం ఎలా బ్రతకాలో అర్థం అవుతుంది. వ్యాసుడు అంటే ఏమిటో అర్థం అవుతుంది. వ్యాసుడి ఆర్తి ఏమిటో అర్థం అవుతుంది. భారతాన్ని ఎందుకు ఇచ్చాడో అర్థం అవుతుంది. భారతం జరిగిపోయిన కథ అని అనుకోకండి. ప్రతి ఘట్టంలో మనం బ్రతకవలసిన విధానాన్ని మనకి చూపిస్తూ ఉంటాడు అని అమ్మకి చెప్పి, భీష్మాచార్యుల వారికి చెప్పి, సత్యవతీదేవిని, అంబికని, అంబాలికని తపోభూములకు పంపించాడు. వాళ్ళక్కడ తపస్సు చేస్తూ భగవంతుని యందు మనస్సు పెట్టి అక్కడే శరీరాలు విడిచిపెట్టి స్వర్గలోక వాసానికి వెళ్ళిపోయారు. భారత కథ చదివేయడం అంటే చాలా తేలికే. ఎవరు వాళ్ళు?
అఖండ భూమండలాన్నంతటినీ కూడా సార్వభౌమాధికారంతో శాసించినటువంటి పాండురాజు యొక్క కుమారులు. వాళ్ళు సాక్షాత్తుగా యమధర్మరాజు గారి యొక్క, వాయువు యొక్క, ఇంద్రుని యొక్క, అశ్వనీ దేవతల యొక్క అంశలతో వచ్చినటువంటి మహాపురుషులు. విధవయ్యి భర్త పక్కన లేక 5 పిల్లలు మరణించవలసిన వాళ్ళు బ్రతికితే 5 పిల్లలతో శాలిహోత్రుని ఆశ్రమంలో ఒక చెట్టు కింద సేద తీరుతోంది కుంతీదేవి. నిజంగా ఎంతమంది బంధువులు ఉన్నారు వాళ్ళకి? ఎవరైనా తక్కువ బంధుత్వం? అంతమంది బంధువులు ఉన్నారు. కానీ ఎవరినైనా నమ్మి వాళ్ళు వెళ్ళగలరా? ఎవరి దగ్గరికి వెడితే ఏం చేస్తారో? మానసికంగా ఎంత కష్టంలో ఉన్నారు చూడండి. మీరు ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. శారీరకమైన కష్టము కన్నా మానసికమైన కష్టము ఎక్కడ ఎక్కువ ఉంటుందో దాని చేత మనిషి కుంగిపోతాడు. అందుకే మానసికంగా కష్టపెట్టడం అంటే అది హింసలలో కల్లా చాలా పెద్ద హింస. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, భారతం కన్నా మీకు రామాయణంలోంచి ఉదాహరణ చెప్తే మీరు బాగా పట్టుకుంటారు. రాముడు రామాయణంలో కష్టపడ్డాడు, కానీ మానసికంగా ఎంత కష్టం ఉండనివ్వండి, ఆ కష్టాన్ని పంచుకోవడానికి పక్కన ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, చెప్పుకోవడానికి ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ కష్టం సగం తీరుతుంది. ఎవరికో చెప్పుకున్నాం, ఆయన విన్నాడు, ఏం పర్వాలేదులేండి అని ఒక మాట అన్నాడు. ఆయన ఆదుకోగలడా ఆదుకోలేడా పక్కన పెట్టండి. ఏం పర్వాలేదులేండి, కష్టపడ్డ వాళ్ళందరూ పాడైపోయారా, భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడు, మీ మంచితనం కాపాడుతుంది అన్నాడు, ఊరట చెందుతాడు. రాముడు కష్టం పంచుకోవడానికి పక్కన సుగ్రీవుడు ఉన్నాడు, హనుమ ఉన్నారు, లక్ష్మణస్వామి ఉన్నాడు, వానరులు ఉన్నారు. సీతమ్మకి కష్టం పంచుకోవడానికి ఎవరున్నారు? ఎవరిది కష్టం రామాయణంలో? రాముడిది కష్టం కాదు, సీతమ్మది కష్టం. అందుకే దానికి సీతాయాశ్చరితం మహత్ అని పెట్టారు మహర్షి. శారీరకంగా బడలిపోయినా పర్వాలేదు, నిద్రపడుతుంది. కానీ మానసికంగా కుంగిపోతే బెగుడు పడిన ప్రాణము అంటారు చూసారా? ఎవరిని చూసినా అనుమానం వస్తుంది, మనం అసలు వీళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చా అని. అందులో పిల్లలు, వాళ్ళు తెలిసి తెలియని వయస్సు. కానీ కుంతీదేవికి తన భర్త అంత గొప్పవాడు, ఒకప్పుడు అన్నగారిని అంత గౌరవించాడు ధృతరాష్ట్రుణ్ణి. ఇవాళ ఆ ధృతరాష్ట్రుడు అతని పిల్లలు, తన పిల్లల్ని కబళించాలని చూస్తున్నాడు. తాను ఎక్కడికెడుతుంది? 5 పిల్లల్ని పెట్టుకుని శాలిహోత్రుని యొక్క ఆశ్రమంలో ఒక చెట్టు కింద కూర్చుని ఉంది మహాతల్లి. అటువంటి సమయంలో హిడింబ వచ్చింది. ఆ హిడింబని భీముడికిచ్చి వివాహం చేయవలసి వచ్చింది. ఇటువంటి విపత్కర సమయంలో ఎవ్వరూ వచ్చిన వాళ్ళు లేరననుకున్నారు, వేరు మాట. కానీ త్రికాలవేది తెలిసి ఉండడం ఒకెత్తు, తెలిసిండి ఆదుకుంటానని ముందుకు రావడం ఒకెత్తు. ఈ సమాజమునందు ఒక భ్రష్టమైన సంస్కారం ఉంటుంది. ఒక వ్యక్తి కష్టంలో ఉన్నాడని తెలిసిందనుకోండి, ఆయన మంచి సంతోషంలో ఉన్నంతకాలం ఆయనతో తిరిగిన వాళ్ళు ఆయన కష్టంలో ఉండగా, అయ్యా మీరు ఇంత ఇబ్బందిలో ఉన్నారా, మేమేం చెయ్యమంటారు అని అనడం ఒకెత్తు. పోని నువ్వేమీ చెయ్యక్కర్లేదు, మీరు నమ్ముకున్న ధర్మం మిమ్మల్ని ఎందుకు కాపాడదు, మీరు నమ్మిన దైవం మిమ్మల్ని ఎందుకు కాపాడదు, మీరు బెంగపెట్టుకోకండి అనడానికి రాలేకపోయాడు అనుకోండి, వాడి వయస్సు ఎంత పెద్దదొచ్చినా వాడు పసిపిల్లవాడే, వాడికి పెద్దరికం రాలేదు, వాడికి ఏదో బెగుడు, నాకెందుకు. చాలా చోట్ల చూడండి, మనకెందుకు ఇప్పుడు అనవసరంగా చేతికి మట్టి అంటించుకోవడం అని చాలామంది మాట సాయానికి కూడా వెళ్ళరు. ఇప్పుడు వెడితే లేనిపోని గొడవ మనకెందుకండి, దాని జోలికి వెళ్ళకండి, ఏదో చెప్దాంలేండి, అవసరమైతే ఇంటికి తాళం వేసుకుని ఊరెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కొంతమంది. అటువంటి సమయంలో వ్యాసుడు మాత్రం అక్కడికి వెళ్ళాడు. ఇది మనిషిగా పుట్టినటువంటి ఎవరికైనా ఉండవలసిన ధర్మం. అందుకే ఒక ముతక మాట ఒకటి చెప్తారు లోకంలో, నువ్వు పిలిచినా సరే పితృకార్యంలో భోజనానికి వెళ్ళకు, పిలవకపోయినా సరే పరామర్శకి మాత్రం వెళ్ళు. ఒకరి ఇంట్లో ఎవరో శరీరం వదిలిపెట్టేశారు, వాళ్ళు నీకు చెప్పక్కర్లేదు, ఏమండి మా ఇంట్లో ఫలానా వాళ్ళు శరీరం విడిచిపెట్టారండి అని నీకు చెప్పక్కర్లేదు. నువ్వు ఎన్ని పనులున్నా ఆపేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఓదార్చాలి. అది నీ కర్తవ్యం. ఒక మనిషిగా పుట్టి నీ సాటి మనిషి దుఃఖంలో ఉంటే వెళ్ళి ఓదార్చలేకపోతే భగవంతుడిచ్చిన కంఠం ఎందుకు, నీ వ్యక్తిత్వం ఎందుకు? ఒకవేళ పితృకార్యం చేస్తూ 13వ రోజునో 11వ రోజునో అయ్యా మా ఇంటికి భోజనానికి రండి అని పిలిచినా వెళ్ళవద్దు అని చెప్పారు. ఎందుకో తెలుసా? పాపం వాడికి ఓ బెంగ ఉంటుంది, అయ్యో నన్ను కన్న తండ్రి వెళ్ళిపోయాడు, వాడికి ఉందో లేదో, మా నాన్నగారు చనిపోయారు,
10 మందిని పిలిచి నేను భోజనం పెట్టకపోతే ఎలా? మా నాన్నగారితో కలిసి తిరిగిన మిత్రులు వాళ్ళందరినీ భోజనానికి పిలుస్తానంటాడు. నువ్వు సున్నితంగా చెప్పాలి. భోజనానికి వెళ్ళకు. ఉన్నవాడో లేనివాడో పిల్లవాడు, వాడు పెడితే నువ్వు తిని వాడిని ఎందుకు ఇబ్బంది పెడతావు? ఆ భోజనానికి వెళ్ళకు, వాడిని ఇబ్బంది పెట్టకు. కానీ వాడి మనసు ఊరట పొందడానికి మాత్రం నువ్వు వెళ్ళి మాట సాయించి. ఇది మనిషి జీవన ప్రస్థానంలో నేర్చుకోవలసిన 3 సోపానములుగా చెప్తారు. మొట్టమొదటి సోపానంలో ప్రయత్నపూర్వకంగా నువ్వు వేరొకరి సంతోషంలో పాలు పంచుకోవడం నేర్చుకో. కనీసం ఎవరింట్లోనో పెళ్లి జరిగింది, మనస్ఫూర్తిగా నువ్వు నీ ఇంట్లో పెళ్లి జరిగినంత సంతోషించు. అంతేగాని పెళ్లికి వెళ్ళి పేర్లు పద్దులు పెట్టడం, విమర్శ చేయడం, ఏమిటో ఇలా ఎంతమందిని చూడలేదండి. ఇప్పటికి వియ్యాలారు అలాగే పూసుకు తిరుగుతారు, 3 రోజులు అవధు దెబ్బలాడుకుంటారు. వీడి ఆశీర్వచనం మొదలు. వాళ్ళ సంతోషంలో పాలు పంచుకొని ₹1 ఇవ్వక్కర్లేదు, నువ్వు కూడా సంతోషించు చాలు. కనీసం అది నేర్చుకో. ఒకడు సంతోషంగా ఉండగానే వాడు ఎప్పుడు పాడవుతాడా అని ఆలోచించుకో. వాడు సంతోషంగా ఉంటే సంతోషంలో నువ్వు సంతోషంగా పాలు పంచుకో. అది మొదటి మెట్టు. ఎప్పుడు అలాగే ఉండిపోకు. ఇంకొకటి సంతోషానికి నువ్వు కారణం కా. నీ వల్ల వాడు సంతోషించాలి. దానికి నువ్వేం పెద్ద ప్రకటనలు చెయ్యక్కర్లేదు. నువ్వు చేసిన ఒక పని వలన 10 మంది సంతోషిస్తే పరమేశ్వరుడు నీకు ఆ రోజు ఇచ్చిన ఆయుర్దాయంలో సమాజము యొక్క హితము కొరకు నువ్వు ఒక 2.5 గంటలో 2 గంటలో గంటన్నరో ఉపయోగిస్తే నీకు ఆయుర్దాయం ఇచ్చిన ఈశ్వరుడు సంతోషిస్తాడు. ఒక గంటన్నర సమాజ హితం కోసం 4 మంచి మాటలు చెప్పు. ఆ 10 మంది సంతోషానికి నువ్వు కారణం కా. అంతకన్నా నువ్వు ఇంకేం కోరుకోకూడదు. సమాజం నాకేమిచ్చిందని అడగక్కర్లేదు. నాకు ఈశ్వరుడు ఆయుర్దాయం ఇచ్చాడు, దానికోసం నేను ఒక గంటన్నర శ్రమపడి వాళ్ళకి మంచి మాట చెప్పాను చాలు. వాళ్ళ సంతోషానికి నేను కారణమయ్యాను. ఇంకొక పైమెట్టులో వేరొకరి దుఃఖమునకు మాత్రము నువ్వు ఎన్నడూ కారణం కావద్దు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.